హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా 1,20,00,000 దరఖాస్తులు అయితే అందినట్లు సమాచారం. ఇందులో చాలామంది మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి భారీ సంఖ్యలో దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా వచ్చినటువంటి దరఖాస్తులను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పొందుపరిచేందుకు గాను ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది. ఈ డేటా మొత్తాన్ని ఎంట్రీ చేసిన తర్వాత అందులో అర్హులైన వారి జాబితాను అధికారులు ప్రకటించి వారికి వర్తించే విధంగా పథకాలను అయితే అమలు చేయనున్నారు ఫ్రెండ్స్. ఇదిలా ఉండగా ప్రజాపాలన కార్యక్రమంలో 5 గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పోలీసులు అయితే అలర్ట్ చేస్తున్నారు. దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకైతే పాల్పడుతున్నారు. లబ్ధిదారులకు ఫోన్లు చేసి మీకు ఇల్లు అలాగే రేషన్ కార్డు మంజూరయ్యిందని ఓటీపీ చెప్పండి అని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారట. దీంతో ఓటీపీ ఎవరికి చెప్పవద్దని, ఎవరైనా కాల్స్ కానీ చేసి బ్యాంకు డీటెయిల్స్ కానీ ఓటీపీలు కానీ అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ ఎవరైనా మీకు అనౌన్ పీపుల్ కనుక ఫోన్ చేసి మీకు ఓటీపీ డీటెయిల్స్ చెప్పండి, బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పండి అని మాత్రం అడిగినట్లయితే దయచేసి అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే ఇది. దయచేసి ఎవరితోనూ అనౌన్ పర్సన్తోనూ అయితే మీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అలాగే ఓటీపీలు కానీ షేర్ చేసుకోకండి. అది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.